నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఖమ్మం రుచులు. ఈరోజు మనం క్యారెట్ బీట్రూట్తో తపాలా చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న గిన్నెలో నీటిని వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో 3 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, ముందుగా నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు 1 కప్పు, 1/2 కప్ క్యారెట్ తురుము, 1 కప్పు బీట్రూట్ తురుము వేసుకోవాలి. తర్వాత 1 కప్పు మునగాకు, ఇంకొక కప్పు కరివేపాకుని వేసుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీ పట్టి ఉంచిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ముందుగా వేడి చేసి ఉంచిన నీళ్ళని దీంట్లో పోస్తూ కొద్దిగా పోసుకుంటూ ఈ పిండి అంతా మెత్తగా కలుపుకోవాలి. దీన్ని ఒక ముద్దలా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ని ప్యాన్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టిన పిండి ముద్దను తీసుకొని దాన్ని చేతి వేళ్ళతో మందపాటి చపాతీలాగా ప్యాన్ అంతా ప్రెస్ చేస్తూ వెళ్ళాలి. ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్స్ చేసుకోవాలి. ఇలా హోల్స్ చేసుకోవటం వల్ల తపాలా చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకున్న తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఒక 2 నుండి 3 నిమిషాల వరకు మూత వేసి పెట్టాలి. ఒక 3 నిమిషాల తర్వాత తపాలా చెక్కల్ని తిప్పి వేయాలి. అప్పుడు ఇంకో వైపు కూడా మంచిగా కాలుతుంది. ఇప్పుడు మరోసారి మూత పెట్టి ఇంకొక 3 నిమిషాల వరకు ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండినంతటితో తపాలా చెక్కలు చేసుకోవాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. ఖమ్మం రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.